హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎండాకాలంలో రకరకాల వడియాలు అలాగే ఇంకా చల్లమిరపకాయలు పడతాం కదండి. సో నా స్టైల్లో చల్లమిరపకాయలు ఎలా పట్టాననేది చూపిస్తున్నా. నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టైం చేసా అండి, చాలా బాగా వచ్చాయి. నిజంగా స్నాక్లా కూడా దీన్ని తినొచ్చు. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇలాగా పొడవుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి కారంగానే ఉంటాయండి, మీ ఇష్టము. కారంగా లేనివి కూడా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. గింజలు తీయాల్సిన అవసరం ఏం లేదు, గింజలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిమిరపకాయలకి 1/2 కిలో పెరుగు తీసుకున్నా అండి. చూస్తున్నారు కదా, పెరుగు అయితే ఇలా ఉండాలి, కొంచెం గట్టిగానే ఉండాలండి. తర్వాత ఇందులో వాటర్ వేయాలండి. ఒక 100 ml వాటర్ అయితే వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా పలుచగా చేసుకోవాలండి. మజ్జిగ చిలుకుకున్నా పర్లేదండి, లేకపోతే ఇలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్నా పర్లేదు. తర్వాత ఇందులో చూస్తున్నారు కదండి, ఈ విస్కర్ హెల్ప్తో అయినా సరే మొత్తం ఇలా చిలుకొచ్చు. మజ్జిగ మాత్రం ఇలా ఉండాలండి, గడ్డల కింద అయితే ఉండకూడదు, మొత్తం వాటర్తో మిక్స్ అవ్వాలి. తర్వాత ఇందులో వాము ఉంటుంది కదండి, అది వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. అది లేకపోతే కనుక జీలకర్ర వేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు వచ్చేసి 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఈ పెరుగుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ అయితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. ఈ పెరుగు మొత్తం కలిసేలాగా, సాల్ట్ మొత్తం కలిసేలా అయితే బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. తర్వాత ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇవన్నీ బాగా మునిగేలా వేసుకోవాలి. ఇవన్నీ అయితే పైకి తేరిపోతాయండి. నెక్స్ట్ వీటిని బాగా కలుపుకొని సరిపోద్ది. తర్వాత ఇవి పెరుగు పీల్చుకున్నాక ఆటోమేటిక్గా అవే మునుగుతాయండి. నెక్స్ట్ వీటిని 24 hours అయితే మజ్జిగలో నాననివ్వాలండి. నేను ఈరోజు మార్నింగ్ 9కి వేసాను మజ్జిగలో. నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఇలాగా మూత పెట్టేసి ఉంచి ఎండలో వేసాండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి. 1 నైట్ నానబెట్టాక నెక్స్ట్ వీటిని ఆ రోజంతా ఎండనిచ్చి మళ్ళీ ఆ రోజు సాయంత్రం అదే మజ్జిగలో సగమై ఉంటుందండి, మళ్ళీ ఆ మజ్జిగలో వేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి తీసేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో చూస్తున్నారు కదా, 2 days మజ్జిగలో నాని 2 days ఎండబెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి. తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. పప్పులోకి, సాంబార్లోకి, అలాగే ఇంకా స్నాక్గా కూడా తినొచ్చు. ఈజీగా ఫ్రై అయిపోతాయి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.